మనం విశాఖపట్నం గాజువాక డిపో దగ్గర ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా నవరాత్రుల సందర్భంగా ప్రతి ఏటా ఎంతో ప్రత్యేకతతో, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మొదట వినాయకుడి పూజ చేసిన తరువాతనే వినాయకుడిని ఆహ్వానించినాకే మనం మిగతా కార్యక్రమాలు ప్రారంభిస్తాం. అదేవిధంగా ఎంతోమంది భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి వినాయకుడికి తమ కోరికలు చెప్పుకోవడం జరుగుతుంది. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఆ బెల్లంతో ఇక్కడ వినాయకుడిని చేయడం ఇక్కడ ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. నారాయణ శర్మ. ఇక్కడ బెల్లంతో వినాయకుడిని ప్రతిష్ఠ చేయడానికి ఏదైనా కారణం ఉందా? ఊరు అంతా సశ్యామలంగా ఉండాలని, ఉత్తర ఆంధ్రాలో అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఒక కోరికతో బెల్లం వినాయకుడు పెట్టడం జరిగింది. అదేవిధంగా 21 రోజు పాటు బెల్లం వినాయకుడు అన్నది ఉంటుంది. ఈ బెల్లం వినాయకుడు ప్రతిష్ఠించడానికి కూడా చాలా ఇబ్బందులు మాకు ఆటంకమయ్యాయి. ఫస్ట్ అనకాపల్లి నుంచి బెల్లం తెచ్చాము, ఆ బెల్లం కరిగిపోయింది, 6 లక్షల రూపాయలు నష్టం వచ్చింది. ఆ తర్వాత ఒక అజ్ఞాత వ్యక్తి అనుకోకుండా రాజస్థాన్ నుంచి బెల్లం వస్తే అది కరగదు, అది బాగుంటుందని చెప్పగానే రాజస్థాన్ ఫోన్ నెంబర్ తీసుకొని రాజస్థాన్ నుంచి బెల్లం తప్పించుకున్నాము. 20 టన్నుల బెల్లం 20 లక్షల రూపాయలు అయింది. అలాగా అదేవిధంగా అందరూ ఆయురారోగ్యాలతో బాగుండాలని ఈ బెల్లం వినాయకుడు ప్రశ్న జరిగింది. అది 21 రోజు వినాయకుడు. అలాగే 27వ తారీఖు అంగరంగ వైభవంగా ఎంతమంది వస్తారో వాళ్ళందరికీ లేదు అని మాట లేకుండా అన్న సమారాధన కూడా పెట్టడం జరిగింది. ఫస్ట్ టైం అండి మేము పెట్టడం. ఇది ఎకో ఫ్రెండ్లీ అని స్టార్ట్ చేసామండి. ఏదైనా ఎకో ఫ్రెండ్లీ అంటే ఇప్పటి వరకు పెద్ద వినాయకులు పెడుతున్నారు, చిన్న వినాయకులు పెడుతున్నారు కానీ అవి నిమజ్జనం టైంలో తీసుకెళ్ళి అవి కలిపేటప్పుడు కెమికల్స్తో రెడీ అవుతున్నాయి. అంటే పెయింటింగ్ కానీ ప్లాస్టిక్ ఫైబర్స్తో వాటితో తయారు చేసి గంగా జలాన్ని కెమికల్తో కలిసిపోతుందని చెప్పి ఒక ఐటెం తీసుకుందాం మనం, ఇలా కాకుండా మనమే ఒక ఇప్పుడు జనాలకి ఒక మోటివేషన్ క్రియేట్ చేయాలని చెప్పి ఒక ఐటెం తీసుకొని తయారు చేయాలి అనుకున్నామండి. బెల్లాన్ని మనం అన్ని రోజులు ఉంచుతాం కదా, అంటే ఎలా ఉంటుంది ఇవన్నీ రీసెర్చ్ చేసి ఒక 2 మంత్స్ నుంచి వర్క్ చేయించామండి. ఇది మొత్తం మీరు రెడీ అవ్వడానికి 2 మంత్స్ పట్టది. ఎంత బెల్లం, ఎన్ని కేజీలు బెల్లం దీనికి అయ్యింది? దీనికి సుమారు 20 టన్నులు బెల్లం పడ్డదండి. శిల్పి ఏమొచ్చి అనకాపల్లి శిల్పి, అనకాపల్లి దగ్గర నుంచి, అంటే మన లోకల్లో కూడా ఇంతమంది శిల్పులు ఉన్నారు అని చెప్పి మన లోకల్ని ఒక ఇది చేయాలని చెప్పి అనకాపల్లి శిల్పితో చెక్కించామండి. మొత్తం ఎన్ని రోజులు పట్టింది? మొత్తం సుమారు 2 నెలలు పట్టదండి. శిల్పాన్ని చెక్కడానికి 2 నెలలు పట్టింది. ఆ చెక్కినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అతను తీసుకున్నారు? అంటే ఎలాంటి జాగ్రత్తలు అంటే అతనికి కూడా ఫస్ట్ టైం అండి. అంటే ఇలా చేయడం అంటే మీరు రిస్క్ చేస్తున్నారండి, ఇది బెల్లంతో అనేది మీకు ఓకే అంటే మేము అది ఇచ్చేస్తాం అండి. అంటే మొత్తం అంతా సస్పెన్స్లోనే ఉందండి. మనకి హ్యాండ్ ఓవర్ చేసే వరకు మనకి సస్పెన్స్లోనే ఉంది, జనాలకి కూడా సస్పెన్స్లోనే ఉంది. అది ఇప్పుడు ఇది రైనింగ్ వర్షాకాలం కదా ఇది, అంటే వర్షం నుంచి బెల్లంకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మొత్తం అండి బెల్లంకి మనం అంటే కవర్స్ వేసామండి. మొత్తం కవర్స్తో అన్నిటితో నీట్గా ప్యాకింగ్ చేసాం. ఈ కవర్స్ కూడా నెక్స్ట్ మనం ఇది 21 days ఆఫ్టర్ మనం బెల్లాన్ని అంతటిని ప్రసాదం కింద ఇచ్చేద్దాం అనుకుంటున్నాం అండి. సుమారు 1,00,000 మంది పైగా మనం ఇది అంటే ఇది డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం అనుకుంటున్నాం. అప్పుడు ఈ కవర్స్ అన్నీ కూడా జీవీఎంసీకి కానీ దేనికైనా వాళ్ళని ఒక సపరేట్ వాళ్ళకి ప్రికాషన్స్ తీసుకొని అవన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాం అండి. అది ఎలాగైతే అసెంబుల్ చేసామో అలాగే జాగ్రత్తగా డిసెంబుల్ చేసి ఒక్కొక్కరికి క్యూలో మనం డిస్ట్రిబ్యూట్ చేసేద్దామని. ఎంబీపీ అన్నిటిలో చూసుంటారు కానీ కొత్తగా ఏదైనా చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి కొత్తగా అనేది చేసి బెల్లంతో చేశారంటే అందులో మన విశాఖపట్నంలో అది పశ్చిమ ప్రాంతం నియోజకవర్గంలోని చేసామంటే ఒక గ్రేట్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు చేయలేదు ఇంతవరకు, అంత డేర్ చేసి అంత ముందుకు వచ్చి బెల్లంతో చేయాలంటే చాలా ఉండేది. ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. అందులో బెల్లం అనేది మన ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ఫేమస్ అనేది బెల్లం. అందుకు ఆ బెల్లంతోనే చెయ్యాలని ఒక ఆలోచనతో ముందుకొచ్చి చేశారు. చాలా హ్యాపీ ఫీలింగ్ ఉందండి. చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. నిజంగా జాగ్రత్తతో ఇన్ని బెల్లం దిమ్మలతో ఏర్పాటు చేయడం అనేది నిజంగా వైజాగ్ వాసులందరికీ చాలా అదృష్టం. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. అదే విధంగా మేము చిన్న రిక్వెస్ట్ కూడా చేస్తున్నాము, ఈ లాస్ట్ డే ప్రసాదాన్ని అందరికీ పంపించేలాగా అవసరమైతే వీలైతే అడ్వాన్స్ బుకింగ్ ఏదో పెట్టి
ఒక డేటు టైము టికెట్ కదా పెట్టి చేసినట్లయితే అందరికీ అందుతుంది. ఒకేసారి క్రౌడ్ వచ్చి తీసుకోవడం ఇబ్బంది అవుతుందేమో అనుకుంటున్నాం. అదేవిధంగా ఈవినింగ్ టైం వచ్చినప్పుడు చాలా రష్గా ఉంటుంది, కొద్ది క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు బాగానే ఫ్రీగా ఉందండి ఈ టైంలో. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది. అండ్ బెల్లంతో వినాయకుడు చేయడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. నెక్స్ట్ చూడడానికి కూడా చాలా కన్నులకి కనువిందుగా ఉందండి. ఎంతో చాలా మనసు హ్యాపీగా అనిపించిందండి.